మచాస్. ఒక పచ్చని అందమైన గ్రామం ఉండేది. ఆ గ్రామంలో రోహిత్ అనే చిన్న అబ్బాయి ఉండేవాడు. రోహిత్కు ఫోన్లో గేమ్స్ ఆడడమంటే చాలా ఇష్టం. రోహిత్ పొద్దున్న లేవగానే ఫోన్ తీసుకుంటాడు. భోజనం చేస్తున్నప్పుడు కూడా అతనికి ఫోనుండాలి. నిద్రపోతున్నప్పుడు కూడా అతనికి ఫోన్ కావాలి. మొబైల్ లేకుండా ఒక్క నిమిషం కూడా ఉండేవాడు కాదు. రోహిత్ వాళ్ళమ్మ రోహిత్ని బయటికి వెళ్ళి ఏమైనా తీసుకుని రమ్మని చెప్పినా ఫోన్ చూస్తూ వాళ్ళమ్మ చెప్పిన మాటలను పట్టించుకోకుండా గేమ్స్ ఆడుతూ ఉండేవాడు. రోహిత్ ఫ్రెండ్స్ వచ్చి బయటికి వెళ్ళి ఆడుకుందాంరా అని పిలిచినా రాడు. ఫోన్లో గేమ్స్ ఆడుతూ బిజీగా ఉండేవాడు. రోజూలాగే రోహిత్ స్కూల్కి వెళ్ళాడు. ఆ రోజు స్కూల్లో టీచర్ రోహిత్ని ఒక ప్రశ్న అడిగితే రోహిత్ సమాధానం చెప్పలేకపోయాడు. ఎందుకంటే హోంవర్క్ చేయకుండా గేమ్ ఆడుతూ టైం వేస్ట్ చేశాడు. స్కూల్ అయిపోయిన తర్వాత స్కూల్ ప్లేగ్రౌండ్లో ఫ్రెండ్స్ అందరూ క్రికెట్ ఆడుతుంటే రోహిత్ కూడా వెళ్ళాడు. కాని ఆడుకునే సమయంలో రోహిత్ వేగంగా పరిగెత్తలేకపోయేవాడు. బంతిని కూడా పట్టుకోలేక వదిలేసేవాడు. రోహిత్ ఆటలు బాగా ఆడలేకపోతున్నాడని అతని ఫ్రెండ్స్ మెల్లగా దూరమయ్యారు. పాఠశాల ప్రోగ్రెస్ రిపోర్ట్లో కూడా తక్కువ శాతం వచ్చింది. రోహిత్కు మెల్లగా కంటినొప్పి కూడా ప్రారంభమైంది. ఒకరోజు రోహిత్ మొబైల్ బ్యాటరీ అయిపోయింది. ఛార్జర్ కూడా కనిపించలేదు. బోర్గా బయట కూర్చున్నాడు. అప్పుడు పక్కింటి పిల్లలు పార్కులో ఆడుతూ నవ్వుతూ కనిపించారు. రోహిత్ వాళ్లతో జాయిన్ అయ్యాడు. పరిగెత్తుతూ ఆడుతూ నవ్వుతూ రోహిత్కు చాలా హ్యాపీగా అనిపించింది. ఆ రోజు రోహిత్కు ఒక సాక్షాత్కారం వచ్చింది. మొబైల్లో ఉన్న ప్రపంచం కన్నా బయట ప్రపంచం చాలా అందంగా ఉందని తెలుసుకున్నాడు. అప్పటినుంచి రోహిత్ రోజూ కొంచెం సమయం మాత్రమే మొబైల్ వాడేవాడు. చదువుల మీద ఫోకస్ పెట్టాడు. కుటుంబంతో సమయం గడిపేవాడు. రోహిత్ ఆరోగ్యంగా హ్యాపీగా మారిపోయాడు. నీతి: మొబైల్ మనకు ఉపయోగపడాలి, మనం మొబైల్కు బానిసలవ్వకూడదు. Bye-bye. Like, share, and subscribe.